ఇండియా ప్రెసిడెంట్ ఎగరేస్తాడు, ఎక్కడ రెడ్ ఫోర్ట్ లో ఎగరేస్తాడు, ఎర్రకోట పైన ఎగరేస్తారు. ఎంత కొన్ని నేర్చుకోవాలా. ఈరోజు మనము దర్జాగా ఉన్నామంటే మనం అనేకమైనటువంటి విషయాలు ఈరోజు ఫ్లైట్లో పోతున్నాము, స్టీమర్లో పోతున్నాము, అనేకమైన రైల్లో ప్రయాణిస్తున్నాము, బస్సులో స్వేచ్ఛగా నీకు రైట్స్, నీకు అన్నీ అడిగే రైట్స్. మన దేశం బాగుంటేనే మనం బాగుంటున్నాం, మనం బాగుంటేనే దేశం బాగుంటుంది. అది గుర్తించాలి. అందుకే మనము అక్కడి నుంచి ఎక్కడ స్కూల్ ఈరోజు ఎవరు ఎగరేస్తారు? ఈరోజు స్కూల్ టీచర్ ఎగరేస్తారు. అదే ఇండిపెండెన్స్కే ప్రెసిడెంట్ ఎగరేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఎవరైనా అడిగితే కూడా చెప్పాలి. ఏ చర్చలు ఇదంతా చెప్పరు. వాక్యం చూసుకొని వాళ్ళ పాటికి కొన్ని విషయాలు అనేది నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే చదివే పిల్లకాయలు ఉన్నారు. 10th క్లాస్ చదివే వాళ్ళు ఎంత అన్నీ ఉన్నాయి దాంట్లో. ఏ దేశం ఎక్కడ ఉన్నా కానీ మొత్తం ఈజీగా నాకు ముందుగానే చెప్పాలి. ఆర్టికల్ చెప్పాలి. ఏ ఆర్టికల్ ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ 19 నుంచి 36 దాకా ఉంది, 36 నుంచి 14 వరకు ఇలా అన్ని వెళ్ళిపోయింది కదా. ఇంకో ఫండమెంటల్ డ్యూటీ ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఇవంతా ఎక్కడి నుంచి ఉంది? మన రాజ్యాంగం ఆ రోజు రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఆర్టికల్ రాసినాడు. ఈరోజు మనము హ్యాపీగా మనం ఎస్సీ ఎస్టీలు హ్యాపీగా దర్జాగా అందరితో ఈక్వాలిటీగా పంచుకున్నామంటే ఆయన చేసినటువంటి భిక్షే. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు చేస్తున్నామంటే ఎవరిలా? అంబేద్కర్. ఆయన చేసినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చెప్పాలి. అవి అంతా వరుసగా బుక్లు ఉంటాయి కదా, వరుసగా ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరెవరు ఇండియా ప్రెసిడెంట్ అనేది అందరూ కూడా ఎప్పుడు నేర్చుకోవాలా. ప్రతి ఒక్క పిల్లవాడికి చెప్పేది, ప్రతి ఒక్క పిల్లవాడిని కానీ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మన డ్యూటీ మనది కాదు. ఇక్కడి నుంచి మనం కేవలం పొందకపోతాం బుజ్జగడ్డి వరకు. మనం ఏమి ఉన్నాయని ఎవరికైనా తెలుసా? రోజు మనం ఆడ దాకా పోతాము. చట్టం చెప్పు, ఏ ఇంటికాడి నుంచి ఆ ఇంటికాడికి కళ్ళు మూసుకొని చెప్పాలా. ఇన్ని ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఏమున్నది? ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక వీడు ఉంది. ఇదంతా నేర్చుకోకపోతే వెళ్ళి రావడం సమాజము సాధించలేము. అది మనం ఏదో నీతి నిజాయితీ ఉన్నాము అనే మన ప్రవర్తన. కానీ మనము ఎట్లా ఉన్నా 4 పక్కలు చూడాలి. ఏమున్నాయి, పక్కన ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు అది చూసుకోవాలి. ఇప్పుడు సమాజం ఆ విధంగా ఉంది. అన్ని విషయాలు నేర్చుకుంటేనే ఈరోజు ముందంజన ఎగగలుగుతాము. అందువల్ల అన్నీ కూడా మనము సరిదిద్దుకొని ఒక క్రీస్తు సంఘస్థలాగా ఆ రోజు వేసినటువంటి దృష్టిలో చాలా ఉంది, చెప్పలేము కదా మనం అవన్నీ కూడా. అందువల్ల మనం ఏదో కొన్ని పాయింట్లు ఎవరు వచ్చారు, ఎవరు పోయినారు, ఎవరు పాటించారు, క్రీస్తు సంఘస్థలు ఎలా ఉంది. ఆ రోజు నేను చెప్పాను, మొన్న ఆదివారం ఎప్పుడు చెప్పాను. మొట్టమొదటి రోమన్ చక్రవర్తి అనేటువంటి రోమన్ క్యాథలిక్ చర్చి ఆ రోజుల్లో కూడా మొట్టమొదటి వెలువడింది. ఆ రోజుల్లోనే అప్పుడే చెప్పాను. అక్కడి నుంచి మనం పరిపాలించింది పూర్తిగా ఎవరంటే ఇంగ్లాండ్ వాళ్ళు. దాని క్యాపిటల్ సిటీ, ఇంగ్లాండ్ క్యాపిటల్ సిటీ లండన్. అందుకే ఈరోజు కూడా రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. కానీ ప్రపంచ యావత్తు పరిపాలించినటువంటి రాజ్యం ఏదంటే గుడ్డిగా కూడా ఒక బిడ్డ అడిగితే ఇంగ్లాండ్ అని పెట్టవచ్చు. అది కంపల్సరిగా అంటే వాళ్ళు మన దేశాన్ని అనేక డెవలప్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన కూడా డెవలప్ చేశారు. ఈరోజు మన దేశంలో రైల్వే కేంద్రాలు ఉన్నాయి. రైల్వే కేంద్రాలు లేకపోతే మనం ఇప్పుడు ఎత్తుకోవాలా. డెవలప్ చేసినారు. వాళ్ళకి మన కోసం కాదు, వాళ్ళ ఆర్థిక సహాయాన్ని సముద్రానికి అని అనేక ట్రాన్స్పోర్ట్ సర్వీసులు ఆ రోజుల్లోనే వాళ్ళు చేశారు. ఈరోజు మనమైతే చేసుకోలేము. ఇంకా కొన్ని రోజులు బట్టి ఉంటుంది, కొన్ని గంటలు బట్టి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. అందువల్ల ఆ రోజుల్లో కొన్ని తపాల సర్వీస్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అయినా కూడా క్రైస్తవ మార్గం అనేది వాళ్ళు అన్ని చోట్ల సముద్రం చుట్టూ వెదజల్లి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇక్కడ లోతాలు ఎక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఆ విధంగా ఉంటుంది. మన దేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు 2 ఉన్నాయి.